హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. సమ్మర్ కదండి, స్నాక్స్ కొరకు నేను అటుకులో చుడవ చేసి పెడదామని చేస్తున్నా అండి. బయట స్నాక్స్ అంత మనకు నచ్చాయి కాబట్టి ఇంట్లో ఎప్పుడన్నా ఇట్లా అటుకులో చుడవ అనేది కానీ ఏదన్నా మనకి ఏది ఇదే అని కాదు, ఏదైనా ఇట్లా ఇంట్లో ఒక 2-3 రకాల స్నాక్స్ చేసి పెట్టుకుంటే సాయంత్రం టీ తాగే ముందు కొంచెం అంత తీసుకొని టీ తాగితే బాగుంటుంది కదా బయట ఫుడ్ కంటే. అయితే నేను అటుకులు ముందు ప్యాన్లో పెట్టేశాను. దీంట్లో నేను ఆయిల్ అట్లా ఏం వేయలేదు, ఓన్లీ అటుకుల్ని వేడి చేసుకోవడం అంతే. తర్వాత ప్రాసెస్ చేస్తూ చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ మన కిచెన్లో ఉండేదండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి కదండి పిల్లలకు. ఎప్పటికీ తల్లుల్ని విసిగిస్తుంటారు ఏమన్నా కావాలి అని. అలాంటప్పుడు ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 రకాలు అటుకులు తీసేస్తున్నాను. ఒకసారి చూడండి. పోపు కోసం అండి, ఇందాక అటుకులు వేయించా కదా, పోపు కోసం పల్లి నూనె వేస్తున్నాను నేను. కొంచెమే సరిపోతుందండి, ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు. మనం సమ్మర్లో ఆయిల్ ఎక్కువ తినొద్దనే కాబట్టి నేను కొంచెం ఆయిల్తో చేసే రెసిపీ చూపిస్తున్నాను. అందులో అటుకులు కూడా చాలా మంచి హెల్దీ కదండి. ఇప్పుడంటే రకరకాల టిఫిన్లు వచ్చినాయి. మా చిన్నతనాన ఏమైనా అటుకులే కదండి. ఇది కొంచెం నూనె కాగాక అన్నీ దీనికి కావాల్సినవి కూడా మనకి ఏం లేదండి. అటుకులు ఒక్కటి ఉన్నాయా లేవా ఇంట్లో చూసుకుంటే మిగతా అంతా మనము కిచెన్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ముందుగా నేను పల్లీలు వేస్తున్నానండి, ఎందుకంటే పల్లీలు మనకు కొంచెం వేగటానికి టైం పడుతుంది కాబట్టి పల్లీలు వేస్తున్నాను. ఇక్కడ నేను చూపించా కదండి మీకు అన్ని పాలు కూడా అన్నీ దాదాపు ఒకటే పాలు తీసుకున్నా. ఒక పల్లీలు ఒకటి 2 గిన్నెల్లో తీసుకున్నానండి. కొంచెం దీనికి ఏంటంటే మనం వెడల్పాటి గిన్నె, కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. ఎందుకంటే అటుకులు మనం పోపు చేసిన తర్వాత మొత్తము అడుగు నుంచి పై వరకు కలపాలి కాబట్టి, మనం వేసే ఉప్పు కారము మసాలా అంతా కూడా పట్టాలి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్న గిన్నె అనేది ఏంటంటే ఫ్రీగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి. ఓకే అండి, కొంచెం కాగాక మళ్ళీ చూపిస్తా. అటుకులు మనము ముందుగానే ఇట్లా వేడి చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇట్లా మంచిగా కరకర సౌండ్ వినబడుతుందా, ఇలా అవుతాయండి. అంటే కొంతమంది ఏమో వేరేలాగా చేస్తారండి, మొత్తం ఆయిల్లో ఇట్లా తీస్తారు అటుకుల్ని. మా ఇంట్లో ఏందో అట్ల కంటే ఇట్లా ఇష్టం అండి. మొత్తం ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ తోటి మనము స్నాక్ ఐటెం రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు కొంచెం చిటుపట అంటున్నాయి కదండి. ఈ స్టేజ్లో నేను శనగపప్పు తీసుకుంటున్నాను, అలాగే మినప్పప్పు, గుండ్ల మినపప్పు కాబట్టి కొంచెం ముందే వేస్తున్నాను, టైం పడుతుంది కదా దానికి. ఇవి కొంచెం వేగాక మిగతా వేసుకున్నాము. అయితే ఈ రెసిపీకి ఏంటంటే మనం ఈ అటుకుల చుడువాకి అందరు చేసేదండి, ఏదో కొత్త ఐటెం అని కాదు. కాకపోతే మనం దీంట్లో ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే అటుకుల్లో మనకు ఉప్పు అనేది తక్కువ పడుతుందండి. నాకు తెలిసైతే నేను ఒక 2 సార్లు పొరపాటున నేనే ఎక్కువ కూడా వేసాను. అప్పటి నుంచి ఇక నాకు భయంలాగా వచ్చేసింది. చాలా అంటే చాలా తక్కువ వేసుకుంటానండి. అందులో చివరి వరకు ఉన్న అటుకులకు, లాస్ట్ అటుకులకు ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వేడి మీదనే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే అటుకులకు పట్టేస్తుందండి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను, అలాగే జీలకర్ర. మనకు కారానికి సరిపడా ఎండుమిర్చి. దీంట్లో నేనైతే పొడి కారం వేయనండి, ఎండుమిర్చి పచ్చిమిర్చితోనే చేస్తాను. చెప్తున్నాగా ఈ రెసిపీని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను, మీకు చూపిద్దామనేసి. ఎవరైనా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలతోటి ఎలాగుంటుందండి, అటు వచ్చి ఇటు వచ్చి కాసేపు ఆడుకొని వచ్చి అమ్మ ఏమన్నా పెట్టు అంటుంటారు కదా. అలా ఇదని కాకుండా జంతికలు ఒక 2-3 రోజులకు సరిపడా, ఎక్కువ చేసిన పిల్లలు తినరండి. కొన్ని జంతికలు, అలాగే కొంచెం ఇట్లా అటుకుల చురువ, చెకోడీలు అలాంటివి చేసి పెట్టుకుంటే ఏంటంటే పిల్లలు ప్రశాంతంగా ఉంటారు, మనం తల్లులు కూడా ప్రశాంతంగా ఉండొచ్చండి.
ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఇట్లా ఒక కాయలో 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి నూనెలో వేగితే మనం తినొచ్చండి, అంత బాగుంటుంది. కాకపోతే నూనెలో మంచిగా వేగనీయాలి వీటిని. చూసారా, మంచి ఇట్లా బాగా తెలుపు రంగు వచ్చే వరకు వేగిస్తే ఏంటంటే దాంట్లో ఉన్న కారం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయి మనము చుడువ తిన్నప్పుడు చక్కగా పచ్చిమిర్చి ముక్క కూడా కొరికేసుకోవచ్చు అండి, ఏం కాదు, కొరికి తినేయచ్చు. చూసారా ఇట్లా మంచిగా. ఇదే టైంలోనండి నేను కరివేపాకు కూడా వేస్తున్నాను అండి. కరివేపాకు కూడా మన చెట్టుదే, మీకు తెలుసుగా మనకు చెట్లు ఉన్నాయనేసి. కరివేపాకు మనకు తగినంత వేసుకోవడం, ఇంత అంతనేం లేదు. ఫ్రెష్గా వేసుకుంది ఏంటంటే ఇప్పుడు పోపు మీకు వీడియోలో వాసన తెలియట్లేదు కదండి, ఎంత కమ్మటి వాసన వస్తుందండి కరివేపాకు వేయగానే. అలాగే కొన్ని పుట్నాల పప్పు అండి, ఇది ముందుగా వేయొద్దు, ఈ స్టేజ్లోనే వేయాలి. ముందుగా వేస్తే అవి మాడిపోయినట్టుగా అయిపోతుంది. పుట్నాల పప్పు ఆల్రెడీ కొంచెం ఫ్రైడే ఉంటాయి కాబట్టి మనం జస్ట్ అలా కొంచెమే. చూసారా, పచ్చిమిర్చి అన్నీ మంచిగా వేగాలండి. ఇలా వేగితేనే మనం తినేటప్పుడు కారంగా లేకుండా బాగుంటాయి, తినడానికి ఈజీగా ఉంటాయండి. ఇప్పుడు నేను పసుపు కూడా వేస్తున్నానండి. పసుపు అనేది మన ఇష్టం అండి, ఎక్కువ బాగా ఎల్లోగా రావాలంటే ఎక్కువ వేసుకోవాలి, లేదు కొంచెం సరిపోతుందంటే కొంచెము. ఇంగువ తినేవాళ్ళు అయితే మట్టుకు కంపల్సరీ మంచి ఒక స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ మంచిగా ఉంటుంది, కమ్మగా పోపులో వేగి అటుకులకంతా మంచి వాసన పడుతుందండి. ఇంతేనండి, చాలా సులువుగా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అని చెప్పవచ్చండి. ఇంటికి ఎవరైనా గబుక్కున్న ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇలా ఒక 5-6 నిమిషాలు మనం రెడీ చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి కలుపుతున్నానండి మంచిగా. ఇప్పుడు మట్టుకు మంచిగా కలపాలండి. 1 నిమిషం అండి. నేను ఇదే స్టేజ్లో ఉప్పు కూడా వేసేస్తా తగినంత. ఉప్పు మట్టుకు చెప్పా కదా, నేను ఇంతే వేస్తున్నానండి. తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు, కానీ ముందైతే ఇంతే వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలండి, అడుగెల్ల మంచిగా కలుపుకుంటే అంతే. ఎంత ఇప్పుడు నేను మీకు చెప్పడం చాలా టైం పట్టవచ్చు, కానీ చేయడం మట్టుకు ఒక 6 నుంచి 7 నిమిషాల లోపే అయిపోయిందండి అటుకుల చూడవ. కానీ మనం ఎటన్నా జర్నీలోకి వెళ్ళినా, ఎటన్నా వెళ్తుంటారు కదా ట్రిప్పులకు, అలాంటప్పుడు 1 కేజీ అటుకులు అట్లా చుడువా చేసుకొని వెళ్తే మనకి ఎప్పుడైనా టిఫిన్ అందుబాటులో లేకున్నా, జర్నీలో కూడా మనకు బోర్ వస్తుంది కదా గంటలు కూర్చోవడం, అలాంటి టైంలో కూడా ఇలాంటి స్నాక్స్ మన ఎంబడి ఉంటే చక్కగా తినుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేస్తే మనకు ఆ ప్రయాణం అనేది చేసినట్టుగా తెలియదండి. అందుకే చిరుతిండ్లు అని వీటి పేరు పెట్టింది. అందుకు చిరుతిండ్లు తినుకొని చేయను. టేస్ట్ కూడా నేను మధ్యలో చూడనండి, ఎప్పుడైనా కూడా మొత్తం కంప్లీట్ అయినాకనే చూస్తాను. అంతేనండి. చూసారా, ఎమ్మి అటుకుల చుడువ రెడీ అండి. బాగుందా లేదా అంటే టేస్ట్ మీకు తెలియదు కదండి, పాపం మిమ్మల్ని అడగడం కూడా వేస్టే. కాకపోతే ఎమ్మిగా ఉంది, నేను తింటా, మీరు టేస్ట్ని ఆస్వాదించండి, అంతేనండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.